అమ్మా, కాఫీ ఇవ్వు అని క్యాజువల్ గా రవళిని అడిగిన వీజీని చూసిన రవిచంద్ర, నువ్వు తాగుతున్న ఈ కాఫీ రుచి నీ ప్రాణంగా దాచుకున్న రహస్యాన్ని బయట పెట్టేస్తుంది. నువ్వు చెప్పే వరకు నేను ఈ నిజాన్ని మనసులోనే దాచుకుంటాను అని అనుకుంటాడు. అంటే విక్రమ్ రాయ్ ఇంకా విజయ్ ఇద్దరు ఒక్కరే అని రమేష్ రవిచంద్రకు కన్ఫర్మ్ గా తెలిసిపోయిందా? అయితే అది ఎలా బయటపడిందో మనం కూడా ఒకసారి చూద్దాం. కింద ఆకాశ్ శవాన్ని మార్చురీకి తరలిస్తుంటే మీడియా యాంకర్లు కెమెరాల ముందు ఊదరగొడుతున్నారు. 25 కక్ష, తరాలు మారినా మారని పగ, ఎస్ఎన్ఎస్ కంపెనీ సామ్రాజ్యంపై నాగిరెడ్డి వారసుడి పంజా అంటూ రకరకాల విశ్లేషణలతో విజువల్స్ చూపిస్తున్నారు. పైన కాన్ఫరెన్స్ హాల్లో అంతటి ఒత్తిడిని భరించలేక స్పృహ తప్పి తన చేతుల్లో పడిపోయిన స్వప్నికను చూసి కంగారు పడతాడు విజయ్. స్వప్ని, స్వప్ని, కళ్ళు తెరువు, ప్లీజ్ స్వప్ని, కళ్ళు తెరువు అని ఆమె చెంపలను తట్టాలనుకున్న అతను వేలితో తాకడానికి భయపడతాడు. తెల్లని పసిమి ఛాయతో మెరిసే బుగ్గలపై ఆకాష్ అదే పనిగా కొట్టడం వల్ల బూరెల్లా వాచి వాడి వేళ్ల అచ్చులు పడి ఆమె చెంపలు కమిలిపోయి ఉంటాయి. స్పృహ తప్పినా కూడా ఆమె ముఖంలో నొప్పి తాలూకు బాధ కనిపించడంతో విజయ్ మనసు బాధగా మెలితిరుగుతుంది. ఏమైంది నీకు స్వప్ని, కళ్ళు తెరువు, ఏ స్వప్ని, కళ్ళు తెరువు అని అరుస్తూ వెంటనే సంతానం వైపు తిరిగి, సంతానం, క్లియర్ ద వే, మీ వదినమని నేను హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను, హరియప్ అని అరుస్తాడు విజయ్. స్వప్నికను అమాంతం ఎత్తుకుని లిఫ్ట్ ద్వారా కిందికి దిగి తన కారు దగ్గరికి పరుగున చేరుకుంటాడు విజయ్. వెనుక అతని స్పెషల్ ఫోర్స్ టీం కార్లు కూడా సిద్ధంగా ఉంటాయి. తన పక్క సీట్లో స్వప్నికను కూర్చోబెట్టి జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టి కారు స్టార్ట్ చేస్తాడు. డ్రైవింగ్ చేస్తూనే బ్లూటూత్ ఆన్ చేసి సంతానానికి ఫోన్ చేస్తాడు విజయ్. సంతానం, ఆఫీస్ ఏరియాలో మొత్తానికి సెక్యూరిటీ పెంచు, ప్రతి కొత్త వ్యక్తి డీటెయిల్స్ నా దగ్గరకు రావాలి, అవసరమైతే తప్ప ఎవరిని లోపలికి పంపించొద్దు, మన స్టాఫ్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వు, విజిటర్స్ ఎవరైనా వస్తే ఆఫీస్ పరిసరాల్లో కలవద్దని, వీలైతే వాళ్ళను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళమని చెప్పు. మరో విషయం సంతానం, ఇక ఎస్ఎన్ఎస్ కంపెనీ చుట్టుపక్కల కొన్ని రోజుల పాటు అపరిచిత వ్యక్తులు ఎవ్వరూ కనిపించకూడదు అని ఆర్డర్ వేస్తాడు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చూస్తున్నాను అని అంటాడు సంతానం. ఇంకొక విషయం, తాతయ్యను నాన్నను భద్రంగా ఇంటి దగ్గర దిగబెట్టు, మన 2 మ్యాన్షన్స్ కూడా సెక్యూరిటీ డబుల్ అవ్వాలి, ప్రతి చిన్న కదలిక మీద నీ కన్ను ఉండాలి, అర్థమైందా అని సీరియస్ గా అంటాడు విజయ్. అర్థమైంది సార్, మరి ఈరోజు రాత్రి డిఏజీ మహంతి గారితో మీకు మీటింగ్ ఉంది కదా, మరి అది ఓకేనా అని మెల్లిగా విజయ్ ఏమంటాడోనన్న భయంతో అడుగుతాడు సంతానం. ఒక్క క్షణం ఆలోచించి పక్కనే ఉన్న స్వప్నిక వైపు చూస్తూ, కొద్దిసేపట్లో చెబుతాను నేను, ప్రస్తుతానికి ఇవైతే చూడు అని ఫోన్ కట్ చేసి వెంటనే కాశీకి కాల్ చేస్తాడు విజయ్. ఇక్కడ ఆఫీస్లో భయంతో వణికిపోతున్న స్టాఫ్ ఆకాష్ సృష్టించిన బీభత్సం నుండి ఇంకా తేరుకోలేకపోగా ఆ ఏరియా అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడక్కడ ఎంప్లాయీస్ గుంపులు గుంపులుగా కూర్చుని టీవీలో వస్తున్న వార్తల గురించి, జరిగిన దారుణాల గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఆకాష్ మరణం ఎస్ఎన్ఎస్ ఎంప్లాయీస్ కి ఒక తీపి కబుర్లా అనిపించిన గడిచిన కొద్దేళ్లలో వాళ్ళు అనుభవించిన నరకం వాళ్ళ కళ్ళ ముందే కదలాడుతుంది. ముఖ్యంగా లేడీ స్టాఫ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చూసారా భయ్యా, దేవుడు ఉన్నాడు, ఆ ఆకాష్ గాడు, వాడి మేనేజర్లు మనల్ని ఎంతలా పీడించారో, ప్రాజెక్టుల పేరుతో మన రక్తం తాగారు, వాడు అలా బిల్డింగ్ మీద నుంచి పడటం చూస్తుంటే మనకు పట్టిన శని వదిలిపోయినట్టు అనిపిస్తుంది అని ఆ గుంపు నుండి ఒక ఎంప్లాయ్ అంటాడు. అవును, కానీ ఆ పీడ వదలడానికి స్వప్నిక మేడం ఎంత పెద్ద త్యాగం చేశారో చూసారా? ఈ కంపెనీ కోసం, మన పొట్టకుడి కోసం ఆ విక్రమ్ రాయ్ని పెళ్లి చేసుకున్నారు. ఆమె పడిన శ్రమ, అనుభవించిన నరకం ఎవ్వరికీ తెలియదు. విక్రమ్ రాయ్ గారు రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏమయ్యేదో ఏంటో అని కళ్ళు తుడుచుకుంటాడు కాశీ. మేడం చాలా మంచోళ్ళు కాబట్టే ఆ దేవుడు రాయ్ గారిని పంపాడేమో.
లేకపోతే ఆ మేనేజర్లు చేసే అరాచకాలు భరించలేకపోయేవాళ్ళం. ఆకర్ష్ సపోర్ట్ ఉందని ధైర్యంతో వాళ్ళు ఆ అమ్మాయిలను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. లేట్ సిట్టింగ్ పేరుతో క్యాబిన్‌కి పిలిపించి మాట పూర్తి చేయలేక ఏడుస్తుంది ఒక లేడీ ఎంప్లాయీ. అవును. వాళ్ళ వల్ల మన ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురి జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారో గుర్తుంది కదా! ఆకాష్ గడికి అమ్మాయిలంటే కేవలం ఒక ఆట వస్తువులా అనిపించేది. ఎంతో మందిని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళని నాశనం చేశాడు. ఆ అమ్మాయిలు ఇప్పటికీ ఆ భయం నుండి బయటపడలేక ఆఫీస్ మానేసి ఇంట్లో చీకటి గదుల్లో ఉండి కుమిలిపోతున్నారు అని మరో లేడీ ఎంప్లాయ్ అంటుంది. అందుకే వాడికి అంత దారుణమైన చావొచ్చింది. ఒక్కొక్కరి ఉసురు తగిలింది వాడికి. ఇప్పుడు మేడం త్వరగా కోలుకోవాలి. రాయ్ గారు ఇప్పుడు సెక్యూరిటీ పెంచారు కాబట్టి మనకు ధైర్యంగా ఉంటుంది. ఇప్పటికైనా ఈ ఆఫీస్‌లో మనుషులు బతికే వాతావరణం వస్తుందని కోరుకుందాం అని మరో మేల్ ఎంప్లాయ్ అంటాడు. ఖచ్చితంగా రాయ్ గారు మనకు ఒక కొండంత అండ. స్వప్నిక మేడం కోలుకుని మళ్ళీ ఆఫీస్‌లోకి అడుగుపెట్టే రోజు కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ఆమె కోసం ప్రార్థన చేద్దాం అని గాఢంగా ఊపిరి తీసుకుంటూ అంటాడు కాశీ. అప్పటి వరకు భయం నీడలో ఉన్న ఎస్ఎన్ఎస్ ఆఫీస్‌లో ఆకాష్ చావుతో ఒక చీకటి అధ్యాయం ముగిసిందే అనుకోవాలి. కానీ బాధితుల మనసులో ఉన్న ఆ గాయాలు మానడానికి ఇంకా సమయం పడుతుందేమో. ఇంతలో అలా మాట్లాడుతున్న కాశీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ కాల్ బాస్ నుండి రావడంతో అలర్ట్ అయిన అతను వెంటనే అందరినీ సైలెంట్ గా ఉండమని సైగ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి ఆహా చెప్పండి బాస్ అని భయంగా అంటాడు. కాశీ, ఆకాశ్ మరణం వల్ల ఈరోజు బోర్డు మీటింగ్ క్యాన్సిల్ చేసే 2 రోజుల తర్వాత ఉంటుందని అందరికీ ఇంటిమేషన్ పంపించు. అలాగే ఆఫీస్ రూమ్స్కి కూడా సెక్యూరిటీ ఇంకా ఏర్పాటు చేయించు. బీ అలర్ట్. అలాగే వాడి వల్ల మన కంపెనీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటే ఈ బోర్డు మీటింగ్ అయ్యాక ఫ్రీ అవుతాం కదా, అప్పుడు వాటి గురించి సాల్వ్ చేద్దాం అని అంటాడు విజయ్ విక్రమ్ రాయ్. అతను మాట్లాడుతూ ఉండగానే హాస్పిటల్ రావడంతో కార్ ఆపి స్వప్నిక సీట్ బెల్ట్ తీసి ఆమెను 2 చేతులతో జాగ్రత్తగా ఎత్తుకుంటాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న విజయ్ స్పెషల్ ఫోర్స్ టీం స్ట్రెచర్ను తీసుకురాగా దాని మీద స్వప్నికను నెమ్మదిగా పడుకోబెడతాడు విజయ్. ఆమెను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తుంటే విజయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయట శత్రువులతో యుద్ధం చేయడం కంటే లోపల తన ప్రాణం కోసం పోరాడుతున్న భార్యను చూడటం అతనికి నరకంలా అనిపిస్తుంది. ఇంతలో అక్కడికి డాక్టర్ రావడంతో డాక్టర్ తనకి ఏమీ కాకూడదు, చాలా స్ట్రెస్కి గురైంది, ఇమీడియట్గా చెక్ చేయండి ప్లీజ్ అని గబగబా అంటాడు విక్రమ్ రాయ్ విజయ్. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం. కేవలం మానిటర్ నుంచి వచ్చే బీప్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. స్వప్నిక ముఖం ఒకవైపు వాచిపోయి కమిలిపోయి కనపడుతుంది. అది చూసి విజయ్ కళ్ళు చెమర్చుతాయి. అజేయుడైన విక్రమ్ రాయ్ ఇవాళ నిస్సహాయంగా నిలబడ్డాడు. ఆకాష్ తన స్వార్థం కోసం, పగ కోసం ఒక అబల అని కూడా చూడకుండా స్వప్నికపై చేసిన దాడి తాలూకు గుర్తులు ఆమె ముఖంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే డాక్టర్ తన రిపోర్ట్ చూస్తూ విజయ్ దగ్గరికి వచ్చి, రాయ్ గారు భయపడాల్సింది ఏమీ లేదు. విపరీతమైన మెంటల్ స్ట్రెస్ వల్ల తాను స్పృహ తప్పి పడిపోయింది కానీ అని ఆగి స్వప్నిక వైపు చూస్తూ అంటాడు. కానీ ఏంటి డాక్టర్ ఏమైంది అని ఆతృతగా అడుగుతాడు విజయ్. వాడెవడో గాని తనని కొట్టిన దెబ్బలు చాలా బలంగా తగిలాయి. ముఖ్యంగా జాలయం దగ్గర గట్టిగా తగలడం వల్ల అక్కడ కండరాలు దెబ్బతిని ముఖం వాచిపోయింది. అందుకే విపరీతమైన నొప్పి ఉంటుంది అక్కడ. ప్రస్తుతానికి పెయిన్ కిల్లర్స్ డ్రిప్స్ ఎక్కించాం. ఒక 2 గంటలో తను స్పృహలోకి వస్తుంది అని అంటాడు డాక్టర్. ఆమె వాచిన ముఖాన్ని చూస్తూ బాధగా, తను మాట్లాడగలదా డాక్టర్? పెయిన్ ఎప్పటి వరకు తగ్గొచ్చు అని అడుగుతాడు విజయ్. అదే సమస్య రాయ్ గారు. దెబ్బలు బలంగా తాకడంతో ఆ నొప్పి వల్ల తను నోరు కదపడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే ఒక 2-3 రోజులు మాట్లాడించకుండా రెస్ట్ ఇవ్వండి. ఏదైనా తినడం కూడా ఇబ్బంది కాబట్టి కేవలం లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వండి. స్పృహలోకి వచ్చాక తను
డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇంటికి తీసుకెళ్ళండి అని మెల్లిగా అంటాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోగానే విజయ్ నెమ్మదిగా స్వప్నిక బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చుంటాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, చూడలేకపోతున్నాను స్వప్ని. నిన్ను ఈ స్థితిలో అస్సలు చూడలేకపోతున్నాను. నీ పెదవుల మీద చిరునవ్వు చూడాలనుకున్నాను, కానీ ఇలా దెబ్బల గుర్తులు చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నిన్ను కొట్టిన ఆ చేతుల్ని ముక్కలు ముక్కలు చేసిన నా కసి తీరదు. నా కొడుకుని, నా భార్యని ఇంతగా హింసించిన ఆకాష్ గడికి మరణం చాలా చిన్న శిక్ష అని తట్టుకోలేని ఆవేదనతో అంటాడు విజయ్. అప్పుడే అతని ఫోన్ మోగుతుంది. స్క్రీన్ మీద అన్నోన్ నంబర్ చూసి కళ్ళు చిన్నగా చేస్తూ చూడగానే, రవళి రవిచంద్ర అన్న పేరు చూడగానే విజయ్ మనసులో బాధ ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. విక్రమ్ రాయ్ అనే ముసుగును వేసుకుని లోకాన్ని శాసిస్తున్న విజయ్ తన తల్లి ఫోన్ రాగానే ఆ హోదాను, ఆ గంభీరతను మర్చిపోతాడు. కేవలం తన భార్య పరిస్థితిని చూసి తల్లడిల్లుతున్న కొడుకుగా ఫోన్ ఎత్తుతాడు. హలో రాయ్ గారు, స్వప్నిక ఎలా ఉంది బాబు? టీవీలో చూస్తున్నప్పటి నుండి నా గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఏమైంది అసలు అని బాధగా వణుకుతున్న గొంతుతో అడుగుతుంది రవళి. నీళ్లు తిరుగుతుండగా పరధ్యానంగా, అమ్మా తను ఇంకా స్పృహలోకి రాలేదు, టైం పడుతుంది, చాలా నీరసంగా ఉంది. ఆకాష్ గాడు తనని పశువుల కొట్టాడమ్మా. ఆ దెబ్బలకి తన దవడ వాచిపోయి మాట్లాడలేకపోతుంది పాపం. తనని ఈ స్థితిలో చూస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టుందమ్మా అని అంటాడు విజయ్. అటువైపు రవళి ఒక్క క్షణం నిశ్శబ్దమైపోతుంది. రాయ్ గారు తనను అమ్మ అని పిలవడం, ఆ గొంతులోని ఆర్తి వినగానే ఆమెకు తన కొడుకు విజయ్ గుర్తుకొస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన రవళి, బాబు ఏంటి నువ్వు నన్ను అమ్మ అని పిలిచావా అని తడబడుతూ అడుగుతుంది. వెంటనే తేరుకుని గొంతు సవరించుకుంటూ, అది అమ్మ అని అందరూ పిలుస్తారు కదా అని, అంటే మీ ఆవేదన చూసి అలా అన్నాను. కంగారు పడకండి, స్వప్నిక కోలుకుంటుంది అని నసుగుతూ అంటాడు విజయ్. ఇంతలో మల్లికమ్మ ఫోన్ తీసుకుని మాట్లాడుతూ, రాయ్ గారు, నా కూతురు ఏం పాపం చేసిందని దానికి ఇన్ని కష్టాలు? ఆకాష్ గడు మా కుటుంబాన్ని ఇలా రోడ్డును పడేసాడేంటి? స్వప్నిక మాట్లాడడం లేదంటే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది అని అంటుంది. బాధలో ఉన్న విజయ్ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అత్త, మీరు ఏడవకండి, నేను ఉన్నాను కదా. ఆ ఆకాష్ గడి కథ ముగిసిపోయింది. ఇకపై స్వప్నిక కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వను. మీరు ధైర్యంగా ఉండండి, నేను తనని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని మెల్లిగా అంటాడు విజయ్. మల్లికమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. విక్రమ్ రాయ్ తనను అత్త అని పిలవడం ఆమెకు పాత రోజులను గుర్తు చేస్తుంది. రాయ్ గారు, మీరు అత్త అని పిలుస్తుంటే నాకు నా అల్లుడు విజయ్ గుర్తొస్తున్నాడు. వాడు ఉంటే సరిగ్గా ఇవే మాటలు చెప్పేవాడు. థ్యాంక్ యూ బాబు, నా కూతుర్ని కనిపెట్టుకుని ఉన్నందుకు అని ఏడుస్తూ అంటుంది మల్లిక. సరే అత్త, తను నిద్రపోతుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని కట్ చేసి విజయ్ దీర్ఘంగా ఊపిరి వదులుతాడు. అప్రయత్నంగానే తన నోటి నుండి వచ్చిన ఆ పిలుపులు తన రహస్యాన్ని ఎక్కడ బయట పెడతాయో అని చిన్న భయం వేసిన అతని మనసు మాత్రం తేలిక పడుతుంది. టైం గడుస్తున్న కొద్దీ విజయ్లో అసహనం పెరిగిపోతుంది. ఒకసారి డాక్టర్ని పిలుద్దామని అనుకోబోతుండగానే అప్పుడే స్వప్నిక స్పృహలోకి వస్తున్నట్టు నెమ్మదిగా కళ్ళు కదిలిస్తుంది. నొప్పి వల్ల ఆమె ముఖం ముడుచుకుపోవడం చూసి విజయ్ గుండె తరుక్కుపోతుంది. స్వప్ని, కంగారు పడకు, నేను ఇక్కడే ఉన్నాను. విక్రమ్ రాయ్ ఉన్నాడు నీ వెంట, నీకేం కాదు. మాట్లాడకు, మాట్లాడితే నొప్పి వస్తుందంట, మాట్లాడకు ప్లీజ్ అని ఆమె చేయిని పట్టుకొని అంటాడు విజయ్. స్వప్నిక కళ్ళు తెరిచి తన కళ్ళ ముందు ఉన్న రాయి వైపు చూడగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. చెప్పాలని ఉన్న చెప్పలేని స్థితిలో ఉన్న ఆమె వేదనను, ఆమెను ఆ స్థితిలో చూస్తున్న విజయ్ బాధను చూస్తుంటే ఆ గదిలోని గాలి కూడా భారంగా అనిపిస్తుంది. అతని చేయిని తన చేత్తో గట్టిగా చుట్టేస్తూ మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది స్వప్నిక. రవిచంద్ర మ్యాన్షన్ హాల్లో రవళి, మల్లికమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు.
సోఫాలో కూర్చున్న రమేష్ రవిచంద్ర పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నా అతని దృష్టి అంతా వాళ్ళ మాటల మీదనే ఉంటుంది. మళ్ళీ విన్నావా? రాయగారు నన్ను అమ్మ అని పిలిచారు. ఆ పిలుపులో ఎంత ఆర్తి ఉందో తెలుసా? నా కొడుకు విజయ్ నన్ను పిలిచినట్టే అనిపించింది అని అంటుంది రవలి. అవును వదిన, నన్ను కూడా అత్త అని పిలిచాడు. స్వప్నికను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థమైంది. విక్రమరాయ్ గారు మన పాలిట దేవుళ్ళ దొరికారు వదిన. మన అల్లుడు లేని లోటును తీరుస్తున్నాడు అని తను కూడా ఆశ్చర్యంగా అంటుంది మల్లిక. వీళ్ళ మాటలు వింటున్న రమేష్ రవిచంద్ర మనసులో ఒక తుఫాన్ మొదలవుతుంది. ఆయన నెమ్మదిగా అమ్మా అత్తానా, ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంత ఎంత గొప్పవాడైనా సరే అంత ఆత్మీయంగా ఎలా పిలవగలడు? ఎమోషన్లో మనిషి తన అసలు రూపాన్ని దాచుకోలేడంటారు. అంటే వాడు విక్రమ్ రాయ్ కాదు, నా కొడుకు విజయ్. నా రక్తం నా కళ్ళ ముందే తిరుగుతుంటే నేను గుర్తుపట్టలేకపోయానా అని అనుకున్న అతని కళ్ళల్లో ఒక చిన్న మెరుపు మెరుస్తుంది. పాత సంఘటనలన్నీ ఆయన కళ్ళ ముందు సినిమా రిల్లా తిరుగుతూ ఉంటాయి. అవును, వాడు విజయ్ కాబట్టే స్వప్నిక అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. లేకపోతే తన భర్త మీద ఉన్న ప్రేమతో ఇంకో వ్యక్తిని తన జీవితంలోనికి రానిచ్చే రకం కాదు స్వప్నిక అంటే. అంటే తన భర్తే తిరిగి వచ్చాడని ఆమెకు ముందే తెలుసా? అందుకే ఆ మ్యారేజ్ అగ్రిమెంట్లో ఆ వింత కండిషన్ పెట్టిందా? వీచిని రాయిలాగే ప్రపంచానికి పరిచయం చేయాలనేది వీళ్ళిద్దరి మాస్టర్ ప్లానా ఏంటి అని అనుకుంటాడు రమేష్. ఆయన లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ మరిన్ని లింకులు కలుపుకుంటుంటారు. ఇప్పుడు అర్థమవుతుంది రాజుని ఎత్తుకున్నప్పుడు ఆ రాయి కళ్ళల్లో కనిపించే ఆ వెలుగు ఏంటో. తన కన్నబిడ్డను చేతుల్లోకి తీసుకున్న ఏ తండ్రికైనా వచ్చే ఆనందం అది. మొన్న రాజు ఏడుస్తుంటే వాడు తట్టుకోలేకపోయాడు. ఒక అపరిచితుడికి అంత ఆవేదన ఎందుకొస్తుంది? వాడు నా కొడుకు, నా విజయ్. వాడు ఎందుకు ఈ ముసుగు వేసుకున్నాడు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నాడు? త్వరలోనే తెలుసుకోవాలి. కానీ అప్పటి వరకు నేను కూడా ఏమీ తెలియనట్టు నటించాలి అని మనసులో ఒక గట్టి డిసిషన్ తీసుకుంటాడు. రవిచంద్ర పెదవుల మీద ఒక గంభీరమైన చిరునవ్వు చేరుతుంది. తన కొడుకు బతికి ఉన్నాడనే ఆనందం ఒకవైపు, వాడు ఆడుతున్న ఈ చదరంగంలో తను కూడా ఒక పావుగా మారి వాడికి సాయం చేయాలనే ఆలోచన మరోవైపు ఆయన్ను ఉత్సాహపరుస్తుంటాయి. మ్యాన్షన్ ముందు విక్రమ్ రాయ్ విజయ్ కారు ఆగుతుంది. సెక్యూరిటీ డోర్ తీయగానే విజయ్ దిగి కారు రెండో వైపు వెళ్ళి స్పృహలో ఉన్న చాలా నీరసంగా ఉన్న స్వప్నికను జాగ్రత్తగా తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు. లోపల రవలి, మల్లికమ్మ, రమేష్ రవిచంద్ర ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మల్లిక పరిగెత్తుకుంటూ వచ్చి స్వప్నిక ముఖాన్ని చూడగానే నోరు తెరుస్తూ, అయ్యో నా బిడ్డ ముఖం ఏమైపోయింది అసలు? ఆ రాక్షసుడు ఆకాష్ ఎంతలా కొట్టాడు, కందిపోయి ఎలా వాచిపోయిందో చూడండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వాడు చచ్చినా వాడి పాపం ఊరికే పోదు మల్లిక. వాడు చచ్చాడు, మన ఇంటికి పట్టిన పెద్ద పీడ పోయింది. కానీ స్వప్నిక పడుతున్నా ఈ నొప్పి చూడలేకపోతున్నాను అని ఫీల్ అవుతుంది రవలి. స్వప్నికను ఎత్తుకుని నెమ్మదిగా హాల్లోకి నడుస్తూ అందరినీ ప్రశాంతంగా ఉండమని సైగ చేస్తాడు విజయ్. ప్లీజ్ అందరూ కంగారు పడకండి. ఆకాష్ గురించి ఇక ఆలోచించకండి. వాడు ఇక లేడు. ప్రస్తుతానికి స్వప్నికకు విశ్రాంతి కావాలి. జాలైన్ దగ్గర దెబ్బ బలంగా తగలడం వల్ల నొప్పి ఎక్కువగా ఉంది. అందుకే ఒక 3-4 రోజులు తను మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు. తను సైగలతోనే సమాధానం చెప్తుంది. ఎవరు తనని మాట్లాడమని బలవంతం చేయొద్దు అని మెల్లిగా అంటాడు విజయ్. గుమ్మనంగా విజయ్ కళ్ళలోకి చూస్తూ, బాగా చెప్పారు రాయ్ గారు. తన బాధ్యత మీరు తీసుకున్నారు కదా, ఇక మాకు నమ్మకంగా ఉంటుంది అని అంటాడు రమేష్ రవిచంద్ర. విజయ్ స్వప్నికను ఎత్తుకుని తన గదివైపు మెట్లెక్కుతుండగా అప్రయత్నంగా తన అలసట వల్ల తన సొంత ఇంట్లో ఉన్నానని ఫీలింగ్తో వెనక్కి తిరుగుతాడు. అమ్మ, కొంచెం స్ట్రాంగ్ కాఫీ పంపించు. పొద్దుటి నుండి జరిగిన గొడవ వల్ల తల పగిలిపోతుంది. కొంచెం త్వరగా పంపించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే. ఆ మాట వినగానే రవళి, మల్లికలు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి
నోళ్లు తెరుస్తారు. ఒక బిజినెస్ టైకూన్ విక్రమ్ రాయ్ తమను అమ్మ అని పిలవడమే కాకుండా తన ఇంట్లో వాడిలా కాఫీ అడగడం వాళ్ళ ఊహకు అందడం లేదు. "ఆ, అలాగే బాబు, ఇప్పుడే పంపిస్తాను" అని వణుకుతున్న గొంతుతో అంటుంది రవలి. లోపలికి వెళ్ళిపోగానే మల్లికమ్మ రవలి దగ్గరకొచ్చి, "వదినా, చూసావా? రాయ్ గారు ఎంత ఫ్రీగా కాఫీ అడిగారో. అసలు ఆయన మన ఇంటికొచ్చిన అతిథిలాగా లేరు, మన పెద్ద కొడుకులాగా కనిపిస్తున్నారు" అని సంబరపడిపోతుంది. అవును మళ్ళీ, ఆ గొంతులో ఏదో తెలియని ఆత్మీయత నా విజయ్ అడిగినట్టే ఉంది. అదంతా చూస్తూ సోఫాలో కూర్చుని తనలో తాను గుంభనంగా నవ్వుకుని, "ఒరే విజయ్, అచ్చం నీ తండ్రిలాగే ఉన్నావురా. ప్లాన్ అంతా పక్కాగా వేసిన అమ్మ దగ్గరకొచ్చేసరికి నీ వేషం మర్చిపోయావు కదా. అడగరా, నీ తల్లి చేతి కాఫీ అడుగు. ఆ రుచి నీ ప్రాణంలా దాచుకున్న రహస్యాన్ని బయట పెట్టేస్తుంది. నువ్వు వచ్చే వరకు నేను ఈ నిజాన్ని మనసులోనే దాచుకుంటాను" అని మనసులో అనుకుంటాడు రమేష్ రవిచంద్ర. ఆకాష్ చావుని అటు సిండికేట్, ఇటు భూపతి ఫ్యామిలీ ఇంకా నాగిరెడ్డిలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు బోర్డు మీటింగ్లో విజయ్ ఏం చెప్పబోతున్నాడు? అలాగే రమేష్ రవిచంద్ర ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు? తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుందో గెస్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.